అందరికీ ప్రైజ్ లార్డ్. సమస్యలు అందరికీ వస్తాయి. శోధనలు అందరికీ వస్తాయి. ఏ కుటుంబంలో సమస్యలు ఉండవని కాదు. ఏ కుటుంబంలో శోధనలు ఉండవని కాదు. ప్రతి ఒక్కరి కుటుంబంలో సమస్యలు, శోధనలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. క్రైస్తవుడి జీవితం అంటేనే నది ప్రవాహంకు ఎదురెళ్ళే చేప వంటి జీవితం. కాబట్టి ప్రియ సంగమా, సమస్యలు వచ్చాయని, శోధనలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని, ఇరుకులు వచ్చాయని కృంగిపోకూడదు. వీటన్నిటికీ మరి దేవుడు ఒక మార్గం ఏర్పరిచాడు. వాటన్నిటిని సాల్వ్ చేసుకోవడానికి కూడా దేవుడు ఒక మార్గాన్ని మనకు చూపించి వెళ్ళాడు. ఆనాడు ప్రభువారు మరి ఉదయం పూట సువార్త ప్రకటిస్తూనే మరి సాయంకాలం సమయం అవ్వచ్చు, మరి తెల్లవారుజామున అవ్వచ్చు, ప్రార్థన చేయడానికి ఎక్కువ సమయం కేటాయించేవారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి మనకున్న సమస్యలన్నీ కూడా, మనకున్న ప్రతి విషయంలో మరి ఏదైనా పోగొట్టుకోవాలనుకుంటే కూడా మనకు దేవాదేవుడు ఏర్పరిచిన మార్గం ప్రార్థన. కాబట్టి ప్రియ సంగమా, ఈ సమస్యలు వీటన్నిటిని తొలగించుకోవాలంటే ప్రార్థన మనం ఖచ్చితంగా చేయాలి. ప్రార్థన చేసినంత మాత్రం సమస్యలు పోతాయంటే సమస్యలు పోతాయి. కాకుంటే ఏంటంటే మనం దేవుడు కార్యం చేస్తాడు అన్న నమ్మకం మనం కలిగి ఉండాలి. మరి ప్రార్థన చేసాము, అయ్యో నా తీరిపోయింది అనుకోకూడదు. ప్రార్థన చేస్తూ విశ్వాసం మనం కలిగి ఉన్నట్టయితే దేవుడు మనకున్న ప్రతిదీ తొలగిస్తాడని కూడా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సంగమా, వచ్చిన సమస్యలను బట్టి వచ్చిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు, శోధనలు అవ్వచ్చు, ఏ విషయానికి మీరు జరగకుండా దేవుడి యందు భారం ఉంచినట్టయితే మీరు ప్రార్థన చేసినట్టయితే దేవుడు మీకున్న ప్రతి సమస్యను తొలగిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేయండి, మీ కార్యాలు నేను నెరవేరుస్తాను. ప్రార్థన చేయండి, మీ పరిస్థితులను నేను తొలగిస్తాను అని మరి దేవుని వాక్యము, దేవుని మాట సెలవిస్తుంది. కాబట్టి మరి ఎవరు ఎటువంటి విధంగా మరి భయపడక, జడియక, దేవుడి యందు మరి వాక్యం సెలవిచ్చినట్టుగా, వాగ్దానాలు చెప్పినట్టుగా భారం యెహోవా మీద మోపము, మరి ఆయనే నిన్ను ఆదుకుంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రార్థన అనే ఆయుధం మనం కలిగి ఉండి ప్రతిరోజు ప్రతినిత్యం దేవుని యందు ప్రార్థన చేయాలని ఆసక్తి మనం కలిగి ఉన్నట్టయితే మనకి ఎటువంటి సాధారణ ఇబ్బందులు కానీ, ఎటువంటి సమస్యలు అనేది కానీ మన దరి చేరనీయుడు దేవాతి దేవుడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం అందరం ప్రార్థన జీవితం కలిగి ఉండాలని మరి దేవుని పేరిట మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.